నీ ఎదుట చెడ్డ మాదిరి ఉన్నా వాళ్ళని ఇమిటేట్ చేయొద్దు, వాళ్ళని ఫాలో అవ్వద్దు. దుష్టులు దుర్మార్గులు వారి మార్గాలలో వారు వర్ధిల్లుతున్నట్లు కనిపించిన ఎల్లప్పుడూ మేలైన దానినే అనుసరించాలి. రెండవదిగా చూసినట్లయితే ఎల్లప్పుడూ సంతోషంగా, ఇది చాలా కష్టం అండి. అన్ని సమయాలలో సంతోషంగా ఉండడం మనకి ఇష్టమే, కానీ మన లైఫ్లో మన క్యాలెండర్లో ఒక్కసారి సంవత్సరము లేదంటే గడిచిన నెల వెళ్ళి చూసుకుంటే మనం సంతోషంగా ఉన్న రోజులు ఒక 3-4 ఉంటాయేమో మహా అయితే. మిగతా రోజులన్నీ చింతతో, బాధతో, దిగులుతో, కృంగుదలతో, ఆ తర్వాత వేదనలతో, ఏడుపుతో గడిపే రోజులు ఉంటాయి. బట్ దేవుని చిత్తం ఏంటంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం ఎలా పాసిబుల్ ఒక విశ్వాసి కంటే, నీ సంతోషము నీ పరిస్థితుల మీద కాకుండా, నీకు జరిగే వాటి మీద కాకుండా, నీవు కలిగిన ప్రభు మీద ఆధారపడి ఉంటే ఎల్లప్పుడూ